వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. మహారాష్ట్రలో కేవలం 4 నెలల్లోనే 1 కోటి మంది కొత్త ఓటర్లను చేర్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా 4 నెలల్లో 1 కోటి మంది పుడతారా అని ప్రశ్నించారు. ఒకవేళ పుట్టినా వారికి అప్పుడే ఓటు హక్కు వస్తుందా అని విమర్శించారు. దొంగ ఓట్లతోనే మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి బీజేపీ ప్రజల హక్కులను హరించిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పూర్తిగా ఇండియా కూటమికి సంపూర్ణమైన మెజారిటీ వస్తే సరిగ్గా 5 నెలల తర్వాత శాసనసభ ఎన్నికలు జరిగితే మనం పూర్తిగా ఓడిపోవడం జరిగింది. ఎందుకు ఓడిపోయినామని విశ్లేషిస్తే 1 కోటి ఓట్లు మహారాష్ట్రలో కొత్తగా చేరినాయి 4 నెలల్లో. నేను అడుగుతున్నా, 4 నెలల్లో ఏ రాష్ట్రంలోనే ఏ దేశంలో అయినా 1 కోటి మంది పుట్టగలరా? ఒకవేళ పుట్టిన వాళ్ళకు ఓటు హక్కు వస్తుందా? కానీ మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ 4 నెలల్లో 1 కోటి కొత్త ఓట్లను నమోదు చేసి ప్రజా అభిప్రాయాన్ని దెబ్బతీసి ప్రజా అభిప్రాయాన్ని తుంగలో తొక్కి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసి ఏ మహారాష్ట్ర నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చిండ్రో, ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిండ్రో ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసుకుంటూ మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల లోపల 1 కోటి కొత్త ఓట్లు నమోదైనాయి. ఆ దొంగ ఓట్లే మహారాష్ట్రలో. రామంతాపూర్లో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా జరిగిన ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా సహాయం అందజేస్తున్నట్టు మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రజల ప్రాణాలను కాపాడడం ప్రభుత్వ ధర్మమని, బాధిత కుటుంబాలు ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని విధాలా సాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరో 3 వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆ 3 కూడా స్థిరంగా ఉన్నారని కలెక్టర్ గారు, అదేవిధంగా డిఎంఏ గారు కూడా రావటం జరిగింది. మేము సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు. ఆ ఆసుపత్రిలో ఒకరు అపోలోలో ఉన్నారు. అక్కడ మిగతా దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో వారు చేరటం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మరి కరెంటు తీగలకు సంబంధించి, అదేవిధంగా కేబుల్ వైర్కి సంబంధించి ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగిందని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. శోభయాత్ర చేస్తూ ఉన్న సందర్భంలో మరి అక్కడున్న ఆ మిత్రులందరూ కూడా ముందు పుల్ చేస్తూ ఉన్న వెహికల్లో ఫ్యూయల్ అయిపోవటం వల్ల వీరందరూ వెనకాల ఉండి దాన్ని నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది. సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం తీసుకొని ఇప్పటికే విచారణకు ఆగట్టు పోలీస్ సిబ్బంది. హైదరాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ ఎదురుగా అమరవీరుల స్తూపం పక్కన సర్వాయి పాపన్న విగ్రహ స్థాపనకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. పాపన్న త్యాగాలు తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని సీఎం తెలిపారు. ఆయన వీరత్వం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాపన్న విగ్రహాన్ని గౌరవప్రదంగా నిర్మించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు.
తాడిపత్రి రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తాడిపత్రికి రా తేల్చుకుందామంటూ ఆయన సవాల్ విసిరారు. కోర్టు ఆదేశాలు ఉన్నా లా అండ్ ఆర్డర్ ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. గతంలోనూ పోలీసులు అడ్డుకున్నా మేం తాడిపత్రి వచ్చామని గుర్తు చేశారు. కేతిరెడ్డి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే చివరగా తీర్పు ఇస్తారని వ్యాఖ్యానించారు. నువ్వేందో మాట్లాడతావు పొద్దున్న ఒకరు నాకు ఆర్డర్ వచ్చింది, కోర్టులో ఆర్డర్ వచ్చిందని. హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వాడిని ఊరికి పిలుచుకురాండి అని వచ్చింది. చూస్తారా, అమరావతిది హైకోర్టు. ఏమి ఆర్డర్ వస్తే తీసుకుపోయి ఎస్పీ గారికి ఇచ్చిన ఎల్లో లైన్లో వేసినాం చూడు. ఏమొచ్చింది ఆ పొద్దు? మరి ఆ పొద్దు పంపినదే పోలీసు వాళ్ళు. అంటే మీ కనసందర్లో మెలిగినారా పోలీసు వాళ్ళ? ఇవన్నీ ఆర్డర్లే. లాస్ట్కి ఆడిపోయినాము. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పోయినాం. సుప్రీంకోర్టుకి పోతే ఏమనంటే గో బ్యాక్ టు హైకోర్ట్, ఆడ మళ్ళీ పర్మిషన్ తీసుకోండి అన్నారు. మరి ఆ పొద్దు పోలీసులు మీ చెప్పు చేతుల్లో ఉన్నారా పోలీసు వాళ్ళు? ఏమే ఎక్కడికి పోయినాం? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోతే ఆ అమ్మాయి ఎస్పీకి రాస్తుంది, ఆయన ఇదేదో చూసి సెటిల్ చేసి ఆ అబ్బాయిని ఇంటికి పంపిండని. నువ్వు ఇప్పుడు ఎన్నిసార్లు పోయినావు కోర్టుకి? కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది. లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. కోర్టులో రిలీఫ్ ఇచ్చినా, కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు. ఈ పొద్దు లా అండ్ ఆర్డర్ నీకును తాడిపత్రి ప్రజలకి. లాంటి ఆడవాళ్ళు కూడా నిన్ను వదిలిపెట్టలేదు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తాను వెళ్లడాన్ని పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. అంతా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టే జరుగుతోందని విమర్శించారు. తాను ఎప్పుడు తాడిపత్రికి రావాలో కూడా జేసీకి అడగాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. పోలీసు వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో పోలీసులు రాజకీయ నాయకుల సూచనల ప్రకారం పనిచేయడం సిగ్గుచేటన్నారు. సంబంధించి గతంలోనే కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 3 నెలల కిందట 5 వెహికల్స్లో వెళ్ళండి, అక్కడ ఇనఫ్ సెక్యూరిటీ ఇవ్వండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా చూడండి అని చెప్పేసి పోలీసులకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద పోలీసులు స్పందించకపోవడం, దాని మీద రియాక్ట్ కాకపోవడంతో మళ్ళీ కంటెంప్ట్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. కంటెంప్ట్ కూడా గౌరవ హైకోర్టు వాళ్లకు ఇది చాలా తప్పు. డెమోక్రటిక్ నేషన్లో, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడికి కూడా వాళ్ళ ఊరికి వెళ్ళడానికి, దట్టు ఒక ఎక్స్ఎమ్మెల్యేని ఊరికి వెళ్లకుండా నిర్బంధించడం తప్పు అని చెప్పేసి 3 రోజుల కింద కంటెంప్ట్ మీద మళ్ళీ వాళ్ళను మందలిస్తూ ఆర్డర్ ఫ్రేమ్ చేసి ఈరోజు 10 నుంచి 11 లోపల మామూలుగా పెద్దారెడ్డి గారికి గతంలో ఇచ్చిన ఆర్డర్లో మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు ఎస్పీకి చెప్పమని చెప్పడం జరిగింది. ఎస్పీకి పర్మిషన్ లెటర్ పెట్టినప్పుడు ఎస్పీ గారు ఇచ్చేది ఏంటంటే, వైజాగ్లో నరేంద్ర మోడీ వస్తున్నాడు కాబట్టి తాడిపత్రిలో సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు. కడపలో మహానాడు జరుగుతోంది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు. సో ఇట్స్ వెరీ షేమ్. ఎక్కడో మోడీది జరుగుతుంటే 1000 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న దానికి తాడిపత్రిలో సెక్యూరిటీ ఇవ్వలేకపోవడం అనేది. సో వీటన్నింటినీ కోర్టు చేసి హైకోర్టుకు తెలియజేస్తే హైకోర్టు విత్ డేట్ అండ్ టైం ఇచ్చింది. 18వ తేదీ 10 గంటల నుంచి 11 మధ్యలో మీరు వెళ్ళండి అని చెప్పేసి వెళ్తే దాన్ని కూడా నిర్బంధించి వెళ్ళకుండా చేయడం నిజంగా అంటే వీళ్ళు ఎవరికి భయపడతారో నాకు అర్థం కావటం లేదు. వీళ్ళు రేపొద్దున ఎన్ని ఏళ్ళ ఉద్యోగాల్లో ఈ విధంగా ఉంటారో నాకు తెలుసు. ఆల్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వర్షాలు అతలాకుతలం చేశాయి. భారీ వర్షాలకు పంట పొలాలు చెరువుల్లా మారాయి. వరి చేలు నీట మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రధాన రహదారులు గోతులమయంగా మారి ప్రజలు రాకపోకలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 5 కిలోమీటర్ల మేర రోడ్లు దారుణ స్థితిలో ఉన్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని వాపోతున్నారు.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరో 12 గంటల్లో ఇది వాయుగుండంగా మారి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ అయింది. రాబోయే 5 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి అల్పపీడనం ఈరోజు ఉదయం 5:30 సుస్పష్ట అల్పపీడనంగా పరిణతి చెందింది. అదే ప్రాంతంలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. ఈ సుస్పష్ట అల్పపీడనం రాబోయే 12 గంటలలో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. తదుపరి రేపు ఉదయానికి అనగా 19వ తేదీ ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీనితో పాటుగా ఋతుపవన ద్రోణి నల్లియా, జలగాం, బ్రహ్మపురి, జగదల్పూర్ ఈ అల్పపీడన ప్రాంతానికి కేంద్రం గుండా పయనిస్తుంది. ఇది 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇంకా ముఖ్యంగా ఒక షియర్ జోన్ 19 డిగ్రీల అక్షాంశం వద్ద 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశకు వంగి ఉన్నది. నిన్నటి తూర్పు పడమర ఉపరితల ద్రోణి అనగా మధ్య బంగాళాఖాతం నుంచి ఈశాన్య అరేబియా సముద్రం వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈ షియర్ జోన్తో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ టీడీపీ పార్లమెంట్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన ఎంపీలు ఘనంగా స్వాగతం పలికారు. లోకేష్ ను సత్కరించి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో చర్చలు జరిగాయి. కూటమి బలోపేతం, రాబోయే వ్యూహాత్మక నిర్ణయాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. టీడీపీ, జనసేన కూటమి ప్రజల కోసం కృషి చేస్తోందని ఎంపీలు అభిప్రాయపడ్డారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మరో వంగవీటి రంగాల ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. వంగవీటి రంగాను కొంతమంది నేతలు అప్పటి ప్రభుత్వ సహకారంతో చంపించారని వ్యాఖ్యానించారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేశారు. రంగా నిరాహార దీక్షకు దిగుతూ రక్షణ కోరారని తెలిపారు. అలాంటి గొప్ప నాయకుడు ఈ రోజు మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. పవన్ కూడా సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్నారని, అందుకే ప్రజలు ఆయన్ను విశ్వసించి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఆశయాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా వచ్చి ఈ సభను దిగ్విజయపరిచినందుకు మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఆ రోజు ఆయన బలుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి చిన్న స్థాయి నుంచి ఎదిగి భారతదేశంలోనే ఆయన మరణాన్ని ఎవరో మర్చిపోని విధంగా మరి ఈ ప్రజలు గుర్తించిన విషయం మీకు తెలుసు. ఆయన నాకు ప్రాణ రక్షణ కల్పించండి అని నిరాహార దీక్ష సమయంలో కొంతమంది నాయకులు మరి అతన్ని ప్రభుత్వంతోనే చంపించిన సందర్భం మీ అందరికీ తెలుసు. అలాంటి నాయకుడు మనకు లేకపోవడం చాలామంది బడుగు బలహీన వర్గాలకి ఆశాజనకంగా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, వంగవీటి మోహన్ రంగా గారు చూసుకుని అందరూ కూడా ఇవాళ ఆయన ఆదరించారు పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే మరో పవన్ కళ్యాణ్, మరో వంగవీటి రంగాగా
మరి ఇక్కడ జనం అందరూ కూడా ఆరాధించి మొన్న ఎలక్షన్లో మీ అందరూ గెలవడానికి కానీ మరి అందరూ కూడా మీరందరూ ఓట్లు వేయడానికి కానీ కారణం వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజు చేసిన భేదం. ఆ తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టడం, అందరిలోనూ మేల్కొల్పు రావడం, మన శక్తి ఏంటో మనం తెలుసుకోవడం జరిగింది. రంగా గారిని కనుక మరి ఆయనతో మేము ట్రావెల్ చేసిన వ్యక్తులు. ఆయన చెరుకూరుపేటలో జైల్లో ఉన్నప్పుడు దాదాపుగా విజయవాడ నుంచి 100 బుల్లెట్లతో ఆయన ఎస్కాట్ చేసి తీసుకెళ్ళాం. 10 రోజులు చెరుకూరుపేటలో ఉన్నా నేను జైల్లో చంపేస్తారంటే అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరం. మరి ఆయన పోయి 40 సంవత్సరాలు 4 దశాబ్దాలు అయినా అవుతుంది దగ్గరగా. అయినప్పుడు కూడా ఆయన మర్చిపోకుండా ఇప్పుడున్న యువత అందరూ కూడా కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి గ్రామాన్న విగ్రహాలు పెట్టడం. భారతదేశ చరిత్రలో అంబేద్కర్ గారి తర్వాత అన్ని విగ్రహాలు ఉన్న వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తి, ఒక వంగవీటి మోహన్ రంగా గారు చెప్పడం అత్యంత. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటంపాలెంలో 32 డిపార్ట్మెంట్లు ప్రైవేటీకరణకు సిద్దమవుతున్నాయని ఆరోపించారు. గత 14 నెలల్లో కార్మికులను తొలగిస్తూ ప్లాంట్ను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జగన్ ప్రధాని ముందు నిలబడి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదని ధైర్యంగా చెప్పారని గుర్తు చేశారు. కూటమికి ఓటేయడం అంటే ప్రైవేటీకరణకు మద్దతు ఇవ్వడమేనని ఇప్పటికే జగన్ హెచ్చరించారని తెలిపారు. 32 మంది ప్రాణాలు బలిగొని ఈ రాష్ట్రానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అందించాలన్నటువంటి తాపత్రయంతో పోరాటం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని 32 మంది ప్రాణాలు ఆ రోజు బలిగొంటే ఈరోజు మీరు 32 డిపార్ట్మెంట్లని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. గడిచినటువంటి 14 మాసాల్లో ఏ రకంగా ప్లాంట్ని నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారో, కార్మికుల్ని తొలగిస్తూ వచ్చారో అనేటువంటి దానికి అనేక ఉదాహరణలు. నేటికి దాదాపు 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు ఈ సంవత్సర కాలంలో, ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత. గడిచినటువంటి 14 మాసాల్లో 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారంటే మరి వాళ్ళ బ్రతుకులు ఏమైపోవాలి, వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి, వారి కుటుంబాలు ఏమైపోవాలి? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? చంద్రబాబు నాయుడు చెప్తారా, నరేంద్ర మోడీ గారు చెప్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్తారా? వీఆర్ఎస్ కింద దాదాపు 1150 మందిని ఇప్పటికే తొలగించారు. మళ్ళీ వీఆర్ఎస్ అప్లికేషన్ ఇచ్చారు, మళ్ళీ మరో 1000-1500 మందిని తొలగించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. నాకున్నటువంటి సమాచారం మేరకు మళ్ళీ డిసెంబర్లో ఏదో మెగా వీఆర్ఎస్ అని చెప్పి పెట్టి ఎంతమంది అయితే అంతమందిని తొలగించాలనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందనేటువంటి సమాచారం కూడా ఈరోజు వస్తూ ఉంది. దాదాపు 3.5 మాసాలు జీతాలు పెండింగ్ ఉన్నాయి కార్మికులకి. ప్రతి కార్మికుడు వారికి ఉన్నటువంటి పిల్లల్ని చదివించుకోవడానికో, లేకపోతే వారికి సొంత ఇల్లు ఉండాలని చెప్పి ఇల్లు కొనుక్కుంటేనో, లేకపోతే అవసరమని చెప్పి బైకో కారో కొనుక్కుంటేనో ప్రతి నెల కట్టాల్సినటువంటి ఈఎంఐ, ప్రతి 1వ తారీఖుకి ఈఎంఐ కట్టాల్సినటువంటి. మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఫెడరేషన్ నాయకులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. కార్మికుల సంక్షేమం, వేతన సమస్యలు, ప్రొడక్షన్కు సంబంధించిన సవాళ్లు వంటి అంశాలను నాయకులు వివరించారు. చిరంజీవి వారి సమస్యలను శ్రద్ధగా విని పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునేలా హామీ ఇచ్చారు. సినీ కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో తాను ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఈ సమావేశంతో కార్మికుల్లో నమ్మకం పెరిగిందని నాయకులు వెల్లడించారు. సినీ రంగం అభివృద్ధికి ఫెడరేషన్ ప్రముఖులు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్.